కొడాలి నాని నోరు తెరిస్తే ఎలా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. తన మన అన్న తేడా లేకుండా చెలరేగిపోతుంటారు. చంద్రబాబు లోకేష్లపై చేసే వ్యాఖ్యలతో నిత్యం వివాదాలకు కారణమవుతుంటారు. జగన్ మీద ఈగ వాలితే ఈ గుడివాడ నానికి పూనకం వచ్చేస్తుంది. అలాంటి ఆయన జగన్ మరోసారి సీఎం అవ్వబోతున్నారని, తాను మంత్రి పదవి చేపట్టబోతున్నానని తెగ హడావిడి చేశారు. సీన్ కట్ చేస్తే పోలింగ్ రోజున సాయంత్రం వరకు ఆయన సొంత సెగ్మెంట్ గుడివాడలో ఎక్కడా కనపడలేదు. దాంతో ఆయన బ్యాచ్ తెగ ఫీల్ అయిపోతుంది. తన బాస్ ముందే కాడే వదిలేశారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కొడాలి అనుచరులు. ఏపీ మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు గబుక్కును వింటే ఈయనెవరా అనుకుంటారు. అదే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అంటే అందరికీ టక్కును గుర్తొచ్చేస్తారు. నందమూరి అభిమానునంటూ టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు సదరు సినీ బేస్డ్ పొలిటీషియన్. టీడీపీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరున్న గుడివాడ సెగ్మెంట్ని తన అడ్డాగా మార్చుకున్నారు. 2004 నుంచి 4 సార్లు గెలిచి మళ్లీ గుడివాడ నుంచి పోటీలో ఉన్నారు. రెండు 2009లో టీడీపీ నుంచి గెలిచిన గుడివాడ నాని వైసీపీ ఆవిర్భావ సమయానికి ఆ పార్టీ పంచకు చేరారు. పార్టీ మారిన గుడివాడ ఓటర్లు ఆయన్ని ఆదరిస్తూనే వచ్చారు. జగన్ అధికార పగ్గాలు చేపట్టాక మొదటి టర్ములోనే మంత్రి పదవి దక్కించుకున్న కొడాలి నాని ఇక అప్పట్నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేష్లను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. వారితో పాటు జగన్పై విమర్శలు చేస్తే ఎవరినైనా టార్గెట్ చేస్తూ బూతుల మంత్రి అన్న ట్యాగ్ లైన్ కూడా సొంతం చేసుకున్నారు. కృష్ణా జిల్లాలో జగన్ ఆయనకంత ప్రాధాన్యత ఇచ్చింది కమ్మ సామాజిక వర్గం లెక్కలతోనే అన్న అభిప్రాయం ఉంది. ఆ లెక్కలతోనే కొడాలి నాని మంత్రివర్గ విస్తరణ సమయంలో తన మంత్రి పదవి కొనసాగుతుందని భావించారు. అయితే అప్పటికే క్యాసినో క్లబ్ల నిర్వాహకుడిగా నానిపై ఆరోపణలు వెల్లువెత్తడంతో జగన్ నిర్దాక్షిణ్యంగా ఆయన పక్కన పెట్టేశారు. దాంతో కొంతకాలం ఆయన సైలెంట్ అయ్యారు. ఆ క్రమంలో ఈసారి కొడాలికి గుడివాడ టికెట్పై అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. వైసీపీ టికెట్ రేసులో ఎవరెవరి పేర్లో వినిపించాయి. మరి ఏ మంత్రాంగం జరిగిందో కానీ నానీకే గుడివాడ టికెట్ దక్కింది. ఎన్నికల ప్రచారంలో కూడా తెగ హడావుడి చేసిన నాని విజయంపై ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ డేట్ అనేది ఏ అభ్యర్థికైనా అత్యంత కీలకం. ఆ రోజు అమలు చేసే పోల్ మేనేజ్మెంట్ స్ట్రాటజీలు విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. నియోజకవర్గ వ్యాప్తంగా కేడర్ని అలర్ట్ చేస్తూ ఓటింగ్ శాతం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఓటర్స్ని పోలింగ్ బూత్లకు రప్పించే వ్యూహాల్లో క్యాండిడేట్లు బిజీగా గడుపుతారు. పోలింగ్ బూత్లు సందర్శిస్తూ అందరిలో జోష్ నింపే ప్రయత్నం చేస్తారు. అయితే 4 సార్లు వరుస విజయాలు సాధించిన కొడాలి నాని ఈసారి మధ్యాహ్నం 3 వరకు గుడివాడలో పత్తా లేకుండా పోయారు. ఇంటికే పరిమితమై సాయంత్రం వరకు ఓటాకు కూడా వినియోగించుకోలేదు. దాంతో ఆయన వర్గీయులు ఉదయం నుంచే డీలా పడిపోయారు. దూకుడుకు మారుపేరైన తమ నేత సడన్ గా పోలింగ్ డే రోజు అలా సైలెంట్ అయిపోవడంతో ముందే కాడి వదిలేశాడేంట్రా బాబు అని చర్చించుకుంటున్నారు. మరి నానికి ఏ రిపోర్ట్లు అందాయో ఏమో కానీ పోలింగ్ రోజు ఆయన సైలెన్స్ హాట్ టాపిక్ గా మారింది.